టీవీ తెలుగు న్యూస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని బాలపల్లెలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేక్ డౌన్ అయ్యి రోడ్డుపై నిలిచి ఉన్న లారీని తిరుపతి వైపు వెళ్తున్న ఓ కారు ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత కారులో నుంచి పొగలు రావడం గమనించిన వెనుక వస్తున్న మరొక కారు పక్కనే ఆగింది. కొద్దిసేపటికే ఢీకొట్టిన కారులో మంటలు చెలరేగి పక్కనే ఉన్న కారుకు కూడా వ్యాపించాయి. దీంతో 2 కార్లు, లారీ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హైకోర్టు న్యాయవాది అంజనారెడ్డిపై దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, పిఏ హరీష్ బాబుతో పాటుగా అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో మంత్రిపై విమర్శనాత్మక పోస్టులు పెట్టినందుకే కక్షగట్టి ఈ దాడి చేశారని అంజనారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర రక్త గాయాలతో ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇన్ఛార్జ్గా పెట్టుకోమని చెప్పి మేము చాలామందికి ఆయనకి చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. ఏదో ఆయన రావడము పోవడము అనుంది. ఆయన పనులు చేయడానికి ఇక్కడ లోకల్గా ఉన్న బీజేపీ నాయకులు చాలామంది చాలా సంవత్సరాల నుంచి నాతో పాటు మా కుటుంబం కూడా పనిచేసావు. మొన్నటి వరకు కూడా మా తమ్ముడు కూడా ఇక్కడ ఉన్నాడు. ఇట్లాంటి వ్యక్తి కేవలం మేము వరదాపురం సూర్యవర్గము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం ఉద్దేశంతో ఈ మినిస్టర్ గారు ఈరోజు మా మీద దాడి చేశారు. నాదే కాదు, ఈరోజు ఇక్కడ ధర్మవరం పార్టీలో ఒక కూటమంటే అన్ని ఊర్లోనూ 3 పార్టీలు ఉన్నాయి. ఈ ఊర్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అంటే అసలు మినిస్టర్ గారికి లెక్కే లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన రావడము, ఆయన ఏదో పని ఆయన చేసుకొని పోవడము, ఆయన పోవడము. ఆయనకి ఇంతవరకు కూడా ఈ మినిస్టర్ గారికి ఈ ఊర్లో ఇల్లు కూడా లేదు. ఇల్లు ఆయన సాయంత్రం అయితేనే అనంతపూర్లో చంద్రెడ్డి శ్రీనివాస్ ఇంట్లో ఉండడము, ఆయన పని ఏదో ఆయన కలెక్షన్ చూసుకోవడం పోవడం ఇవన్నీ ఉన్నాయి. ఇట్లాంటి విషయాలను కూడా నేను ఫేస్బుక్లో ఎండగట్టాను. కృష్ణా జిల్లా పామర్లో టీడీపీ నేతలు వైసీపీ అధినేత జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి పాల్గొన్నారు. దళితులపై గత వైసీపీ ప్రభుత్వంలో దాడులు పెరిగాయని, సీఎం చంద్రబాబు దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. అమరావతి అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో ఎన్డీఏ ప్రభుత్వం ముందంజలో ఉందని పేర్కొన్నారు. జోగి రమేష్, పేర్ని నానిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఘనంగా నివాళులర్పిస్తూ తమ్ముడు ఆత్మశాంతి చేకూరాలని, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎలా చనిపోయాడో దానికి కారకులు ఎవరో యావత్ ప్రపంచానికి అందరికీ తెలుసు. తమ్ముడు ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బడుగు బలహీన వర్గాలు, మరి ముఖ్యంగా దళిత జాతి మొత్తం కూడా, అంబేద్కర్ వారసులైన మేమందరం కూడా రాజకీయంగా అనంతబాబుని అనంత లోకాలకు పంపేదాకా కూడా విస్మరించమని కూడా మేము తెలియజేస్తున్నాం. వర్గాల దళిత జాతుల బిడ్డల్ని 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి విదేశాల్లో రాణించే విధంగా మంచి ఉన్నత చదువులు చదివి అక్కడే సెటిల్ అయి మంచి ఉద్యోగాల్లో మళ్ళీ తిరిగి గ్రామాల్లో వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ గుర్తుగా జ్ఞాపకంగా బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకొని మా పామర్ నియోజకవర్గంలోనే 10 మంది దళిత బిడ్డలు బ్రహ్మాండంగా దళితవాడల్లో బ్రహ్మాండమైన మ్యాన్షన్ ఇల్లులు కట్టుకున్నారు. దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఈరోజు కూడా విదేశాల్లో రాణిస్తున్నారు బడుగు బలహీన వర్గాల బిడ్డలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పెట్టిన విదేశీ విద్య. ప్రభుత్వం నెల రోజుల్లో రైతులు ఇబ్బంది పడకూడదు, రైతులు కష్టపడకూడదు, రైతు నానా కష్టం పడి, ఇబ్బందులు పడి, బాధలు పడి వ్యవసాయం చేస్తాడు. అలాంటి రైతును ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు 1674 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం జోహార్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం జోహార్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం జోహార్. ప్రకాశం జిల్లా కనిగిరిలో 16వ వార్డులో ప్రజలకు ఇబ్బందిగా మారిన 3 నియోజకవర్గ
నిరుపయోగ విద్యుత్ స్తంభాలను తొలగించారు. టీడీపీ టౌన్ క్యాడర్ సమావేశాల్లో నాయకత్వం అంటే సహాయం చేయడం అని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి చెప్పిన మాటలను గుర్తు చేస్తూ స్థానిక నాయకులు చర్యలు చేపట్టారు. విద్యుత్ కాంట్రాక్టర్ మరియు టీడీపీ ముఖ్య నాయకుడు షేక్ జంషీర్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది జేసీబీ సహాయంతో స్తంభాలను తొలగించారు. దీంతో రహదారి విశాలంగా మారి ప్రజలకు ఊరట లభించింది. చర్యపై స్థానికులు ఎమ్మెల్యేను అభినందిస్తున్నారు. చిన్ననాటి కలను కాయిన్స్ తో నిజం చేసి చీరాలకు చెందిన చేపల వ్యాపారి రాసాని రాఘవ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. బుల్లెట్ బైక్ కొనాలనే కోరికతో చేపల వ్యాపారం ద్వారా వచ్చిన 10 రూపాయల కాయిన్స్ ను 3 ఏళ్ల పాటు జాగ్రత్తగా దాచుకున్నాడు. ఇలా 3 లక్షల విలువైన కాయిన్స్ ను సేకరించి చివరకు ఒంగోలులోని ఓ షోరూంలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ కొనుగోలు చేశాడు. కొన్ని షోరూంలు కాయిన్స్ తీసుకోవడానికి నిరాకరించినా రాఘవ వెనక్కి తగ్గలేదు. అతని పట్టుదల, ఓర్పును నెటిజన్లు అభినందిస్తున్నారు. పెళ్ళైన కానించి బుల్లెట్ కొనాలనుకుంటున్నాడు. 10 రూపాయల కాయిన్స్ పెరుగు డబ్బాలో వేసి పెట్టాను. 6 డబ్బాలు దాకా వచ్చి పెరుగు డబ్బాలు వేసి అవి తీసుకెళ్ళి బుల్లెట్ కొన్నాడు. పాత చీరాల నేను 10-15 ఏళ్ళ వయసు నుంచి నేను బుల్లెట్ కొనుక్కోవాలని ఆశ ఒకటి ఉంది. కానీ అది 1 లక్ష రూపాయలు కొందాం ఉన్నప్పుడు కానీ నా దగ్గర అంత అమౌంట్ లేకపోవడం వల్ల అట్లా డిలేట్ అయిపోయింది. కానీ అది కొనేది ఏదైనా ఇష్టంగా కొనుక్కునేది 10 రూపీస్ కాయిన్తో కొందామని ఒక ఆలోచన చేశాను. 10 రూపాయల కాయిన్స్ దాచిపెట్టి తీసుకుందామని ఆశతో, అది కాక నేను పంచాయతీలో కాంట్రాక్ట్గా చేస్తుంటాను. మార్కెట్ అన్ని కోట్లకి తిరుగుతుంటాం కాబట్టి వస్తాయన్న ఆలోచనతో అది నిర్ణయం తీసుకున్నాను. గత 3 సంవత్సరాల నుంచి నేను అట్లా 10 రూపీస్ కాయిన్స్ పెట్టి కాయిన్స్ చేసి నేను 3 లక్షలు అయిన తర్వాత కొన్ని షోరూమ్కి వెళ్ళాము. కొన్ని షోరూంలో వాళ్ళు ఏంటంటే 10 రూపీస్ కాయిన్స్ మేమంతా మారవలేము, చేయలేము అని వద్దన్నారు. కానీ ఒంగోలు షోరూంలో తీసుకుంటామన్నారు. లాస్ట్లో అక్కడికి తీసుకెళ్ళి నాకు ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ నేను తీసుకున్నాను. 3 లక్షల రూపాయలు పెట్టేసి 2 క్వింటాల 20 కేజీలు. ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిప్రోలో తువ్వ కాల్వ గండ్ల పూడ్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2 ఏళ్ల క్రితం మున్నేరు వరదలతో కాల్వకు పలుచోట్ల గండ్లు పడగా ఆళ్లూరుపాడు వద్ద మైసమ్మ గండి భారీ నష్టం కలిగించింది. ఇంకా దీంతో రైతులు వరి సాగుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ చొరవతో ప్రభుత్వం 1.29 కోట్లు మంజూరు చేయగా పనులు ప్రారంభమయ్యాయి. పెద్దగళ్ళకి మన దగ్గరకు ఉంటే చిన్నగళ్ళు ఆటోమేటిక్గా అయిపోతాయి. భూమి లెవెల్కి ఉన్నవంటావా ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. 14 సంవత్సరంలో మున్నేరుకి వచ్చిన భారీ వరదలకి మున్నేరు కాలువ కింద, ప్రధాన కాలువ కింద ఉన్న పెనుగంచిప్రోలు బ్రాంచ్ ఛానల్లో 11 కిలోమీటర్ల పొడవులో సుమారు 50 గంటల వరకు పెద్ద చిన్న గళ్ళు పడ్డాయి. దాంట్లో 5 గళ్ళు పెద్దవి పడ్డాయి, మిగిలినవన్నీ కూడా చిన్న చిన్న గళ్ళు పడ్డాయి. వీటన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి FDR కింద పరిపాలన ఆమోదం రావడం, టెండర్లు పెరగడం కూడా జరిగింది. ఆ గంటలో భాగంగా కూడా పెద్ద గళ్ళు 5 కూడా 2 గళ్ళు ఆల్రెడీ ఒక సేఫ్ లెవెల్కి పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన గళ్ళు 3వ గంట కూడా టేకప్ చేస్తున్నాం, అవుతోంది, ప్రోగ్రెస్లో ఉంది. ఇవన్నీ కూడా పూర్తి చేసి దీని కింద 1500 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటన్నిటికీ కూడా వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి స్థాయిలో నీరు ఇవ్వడానికి మేమైతే డిపార్ట్మెంట్ పరంగా ప్రయత్నంలో ఉన్నాము. పూర్తి స్థాయిలో నీరు ఇస్తామని నమ్మకం అయితే ఉంది, ఖచ్చితంగా ఇస్తాము. ఈ విషయమై ప్రతిరోజు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు తాతయ్య గారు అయితే కనుక ప్రతిరోజు మమ్మల్ని పురోగతి పరిస్థితి స్పీడ్గా చేయండి అని చెప్పడం కూడా జరుగుతుంది. ఆయన రివ్యూ చేస్తున్నారు. అందు గురించి 2 సంవత్సరాల నుంచి పూర్తి, ఈ సంవత్సరం అయితే కనుక ఖరీఫ్కి ఏ విధమైన ఢోకా ఉండదని డిపార్ట్మెంట్ పరంగా చెప్పడం జరుగుతుంది.
ప్రకాశం జిల్లా కనిగిరిలో సిపిఎం ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సుందరయ్య భవనం, ఇందిరా కాలనీలో పార్టీ జెండాలు ఆవిష్కరించి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం నాయకులు మాట్లాడుతూ సుందరయ్య పేదలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని కొనియాడారు. ఆయన ఆశయ శోధన కోసం కట్టుబడి ఉంటామని ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా, జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని వంగర మండలం తలగాం గ్రామంలో వంగర మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం ఘనంగా జరిగింది. ఫాస్టర్ డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యేసుక్రీస్తు లోక రక్షకుడని సేవకులు సందేశం అందించారు. గ్రామంలో గడప గడపకు వెళ్లి కరపత్రికలు పంపిణీ చేస్తూ దేవుని రాజ్యము, యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి ప్రజలకు వివరించారు. జీవాధిపతి యేసుడా, నేనే మార్గం సత్యం జీవము అనెను, వేరొక మార్గము లేదనెను. సాసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. మనందరినీ కూడా ఆ నరకం తప్పించడానికి ఆయన లోకానికి ఒక మనిషిగా మానవతరం ఎత్తి ఆయన భూమి మీదకి వచ్చారు. కనుక ప్రియులరా, అట్టి ప్రేమ కలిగిన దేవుని మాటలు మీరు వినాలని సజీవులుగా చేసెన్ చనిపోయిన వారిని సజీవులుగా చేసెన్, కష్టము లేకుండా చేసెన్, వేరెవరు కాదు జీవాధిపతి యేసుడే, వేరెవరు కాదు జీవాధిపతి యేసుడే. నేనే మార్గం సత్యం జీవము అనెను, వేరొక మార్గము లేదనెను. సాసు ప్రభువే లోక రక్షకుడు. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. వేకువజామున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. దేశంలో శాంతి సుభిక్షం నెలకొనాలని అర్చకులు లోక కళ్యాణ సంకల్పం చేశారు. అనంతరం వేద మంత్రాలు, నామస్మరణ మధ్య స్వర్ణ రథోత్సవం ప్రారంభమై గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు కొనసాగింది. కోలాటం, తప్పిడ చిందులు వంటి జానపద కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మార్కాపురం జిల్లా సిఎస్పురం మండలం పెదగోగులపల్లె మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్ల కుమారుడు మియం బాబు హత్య కేసులో ప్రధాన నిందితుడు చిలంకూరి రమేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాసి వినోద్ కుమార్ మంగళవారం వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. ఈ నెల 15వ తేదీన సిఎస్పురం మండలం పెదగోగులపల్లి గ్రామంలో
మిరియం బాబు అనే వ్యక్తిని హత్య చేయడం జరిగింది. ఆ హత్యని మన శేషపురం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 20గా నమోదు చేసి దాన్ని దర్యాప్తు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ హత్యలో ఇరు వర్గాల వారు కూడా కనిగిరి కోర్టులో సివిల్ కేసులు వేసుకొని అవి ప్రస్తుతానికి వాయిదాలు నడుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో 15వ తేదీ ఉదయం చిరంగూడి రమేష్ పొలంలోకి వెళ్ళి షెడ్ నిర్మించాలని ప్రయత్నిస్తే దాన్ని మరొక వర్గం వారైన మిరియం వెంకటేశ్వర్లు, అతని కుమారులైన బాబు, మిగతా వారి కుటుంబ సభ్యులు అడ్డుకోవడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని ఈ పొలాన్ని అనుభవించనివ్వట్లేదు, వీళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరినైనా చంపితే భయపడి పొలం జోలికి రారు అని అతను ఆ రోజు వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరిని చంపాలి అని భావించుకొని ఒక ముద్దుకత్తి తీసుకొని తిరుగుతా ముందుగా మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో మిరియం వెంకటేశ్వర్లు అన్న అతను తన ఇంటి దగ్గర నుంచి పొలం వెళ్తూ ఉంటే ఇతను ఇంటి మీదగానే రమేష్ ఇంటి మీదగానే పోవాలి. రమేష్ ఇంటి వద్దకు వచ్చేసరికి రమేష్ భార్య, తల్లి అతన్ని ఆపి అతనితో గొడవ పట్టుకున్నారు. అప్పటికే ఎవరో ఒకరిని చంపాలి అని నిర్ణయించుకుని ఉన్న రమేష్ అదే సరైన సమయం అని అతని చేతిలో ఉన్న కత్తితో వెంకటేశ్వరుపై దాడి చేశారు. అయితే కృష్ణా జిల్లా పెనమనూరులో జనసేన నేతలు వైసీపీ నేత పేర్ని నానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పెట్రోల్ ధరల పెంపుపై వైసీపీ చేపట్టిన నిరసనలను హాస్యాస్పదమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గంపై వైసీపీ నేతలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బందరు అభివృద్ధికి పేర్ని నాని కుటుంబం ఏం చేసిందో చెప్పాలన్నారు. అలాగే అంబటి రాంబాబుపై కూడా విమర్శలు చేశారు. నమస్కారం, నా పేరు నెరిసి కృష్ణాంజనేయులు, జనసేన పార్టీ కృష్ణా జిల్లా. ఈరోజు గత 2 రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అల్లరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఆశ్చర్యంలోకి గురిచేస్తుంది. ముఖ్యంగా మా దగ్గరలో ఉన్నటువంటి బందర్ నాని గారు అయితే జనసేన పార్టీ మీద, జనసేన పార్టీ కార్యకర్తల మీద సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాడు. నిన్నగాక మొన్న ఆయన మాట్లాడుతూ కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని చేతిలో ఉండారు, పవన్ కళ్యాణ్ గారు జేబులో ఉంటే చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తురుపు మొక్కలాగా ఆడిస్తున్నాడు అనేటువంటి మాటగా ఆయన కాపుల జపం, పవన్ కళ్యాణ్ గారి జపం చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులు మొత్తం కూడా మొన్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి రుద్దుదామని చూస్తున్నారు. కాదు, ఆయన అందరి వాడు. ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు ఆయన్ని ఓన్ చేసుకున్నారు. అలాంటి వ్యక్తిని మీరు కాపు కులం అంటారు. మీరు సవతి తల్లి ఏంటి? నిన్న పేరు నాని గారు మాట్లాడతా జన సైనికులకి అంటే దెబ్బలంట, అవమానపడుతున్నామంటే ఈ మా అందరికి దెబ్బలు ఎక్కడ ఉన్నాయి? అన్నా బాగుందా? ఆ రోజు పెట్రోలు, డీజిలు రోడ్లు పోగాక ఎంత వేస్ట్ అయ్యి ఉంటారు, ఎంత ప్రజలు వేస్ట్ ఖర్చు అయ్యి ఉంటుంది. నడువులు ఇరిగిపోయినాయి మీ ఆయంలో రోడ్లు లేక. ఇవాళ రోడ్లు ఉండి అన్నీ ఉండి శుభ్రంగా ప్రజలు హ్యాపీగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్న ఆ టైంలో మీరు రోడ్లెక్కి ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దు. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. నమస్కారం. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మార్కెట్ యార్డ్లో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై ఎస్పీ రమేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా పౌర సరఫరాల అధికారి వనజాతతో కలిసి మార్కెట్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు అందుబాటులో ఉన్న 8 మిషన్లు వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 10,000 క్వింటాళ్ల ధాన్యం తరలించామన్నారు. కొనుగోలు చేసిన వెంటనే ధాన్యాన్ని తరలించాలని, లారీల కొరత లేకుండా చూడాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు. రావడం జరిగింది. వీళ్ళకు సమస్యలు ఏమైనా ఉన్నాయని అడిగితే వీళ్ళకి ఏంటంటే లారీలు నింపుకొని పోవడం లేదు అని ఒక్కటి చెప్పిండ్రు. దానికి మేము ఈ కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. అక్కడ అన్లోడ్ కొంచెం లేట్ అవ్వడం వల్ల మేము లారీలు సక్రమంగా పంపలేకపోయినామని చెప్పిండ్రు. మేము అక్కడ రైస్ మిల్తో కూడా యాజమాన్యంతో మాట్లాడతాం. అక్కడ కూడా తొందరగా అన్లోడ్ చేయడం, ఆయన అమాలీస్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకొని మేము రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్యాడీ క్లీనర్స్ ఉన్నాయి, 8 ప్యాడీ క్లీనర్స్ ఉన్నాయి. కానీ రైతులు ఎవరు కూడా ప్యాడీ క్లీనర్స్తో క్లీన్ చేసుకోవట్లేదు. అట్లే అది పంపించేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 1-2 కిలోలు తక్కువ చేయడం అనేది జరుగుతుంది. అది మేము ఇక్కడ పరిశీలించాము. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకు రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతోనే వీళ్ళందరినీ టీమును ఒకటి చేసి అది చేస్తుంది. ఇలా ఎలాంటి మోసం అయితే జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
చివరి గింజ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనడానికే దృఢ నిశ్చయంతో ఉంది కాబట్టి మీరేం ఆధార్యపడొద్దు, అన్నీ కొంటారు. ఇక్కడ వర్షాలు పడ్డా కూడా ఆట్పాల్ మార్కెట్కి వెళ్ళి మేము ఏర్పాటు చేసినాము. ఇక్కడ వాటర్ కూడా వాళ్ళకు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మేము అది చేస్తున్నాం. రావడం జరిగింది. వీళ్ళకు సమస్యలు ఏమైనా ఉన్నాయని అడిగితే వీళ్ళకి ఏంటంటే లారీలు తీసుకున్నారు, నింపుకొని పోవడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంటి మౌలిక వస్తువులు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సందర్భంగా రైతుల ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తల పోస్టర్ను ఆవిష్కరించారు. अभी फिलहाल मैं दिहाड़ी दिहाड़ी 10 कितना बस्ता भेज रहे डेली आप? क्या कर रहे हैं? लगा रहे हैं, पैक कर रहे हैं ना इसको? जी कितना कर रहे थे? करते हैं 500 600 500 700। हाँ फिर यहाँ पे जाके वो लोड कर रहे हैं। कौन लोड कर रहा है यहाँ पे और कौन है? लोड जो हम लोग भराई करेंगे ना उसका हम ही लोग करेंगे लोड। वहाँ पे कौन अनलोड कर रहा है? मिल के कोई दूसरे लोग हैं और बिहार के। నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో కేఎల్ఐ కాలువ నిర్మాణంతో సాగునీటి సమస్య తీరినా ఇప్పుడు రైతులు పొలాలకు వెళ్లే దారి లేక ఇబ్బందులు పడుతున్నారు. సిరసవాడ కాలనీ సమీపంలోని పంట పొలాలకు వెళ్లేందుకు నిర్మించిన చిన్న కల్వర్టు గత అకాల వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో రైతులు కాలువ దాటి పొలాలకు చేరుకోలేక పంట నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెంబరు ఇంతకుముందు సిర్సవాడ కాలనీ గ్రామం నుంచి ఎలికట్ట శివారు వరకు మా పొలాల నుంచి నక్షబాట వదులుకున్నాము. ఇంతకుముందు సాఫీగా రైతులు వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకునేవాళ్ళు. ఈ కాలువ నిర్మాణం వల్ల ఏమైందంటే అదనపు వర్షాలు, అదనపు నీటిపారుదల వల్ల కోతలు ఎక్కువగా ఏర్పడి రోడ్డు కోసుకొని పోయి రోడ్డు బంద్ అయింది. అండ్ ఇంకోటి, ఈ కాలువ ఎక్స్టెండ్ చేసేటప్పుడు నాకు చేలోకి దాటడానికి గవర్నమెంటే స్వతహా ఒక కల్వర్ట్ నిర్మించారు. అయితే పోయినసారి వర్షాల కారణంగా ఈ కల్వర్ట్ దెబ్బతినింది. గత 6 నెలల నుంచి నేను అనేక వినతి పత్రాలు ఇచ్చి గవర్నమెంట్ ఆఫీసర్లను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైనా మాకు చేయండి, మా భూమిలోకి మేము దాటడానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయండి అంటే వాళ్ళు పెడచెవిన పెడుతున్నారు, ఏమీ పట్టించుకోవట్లేదు. అక్కడ ఆ పక్కన కలపండి, అక్కడ అర్జెన్స్ ఉంటూ పోనిస్తలేరు వాళ్ళు, ఇక్కడ వీళ్ళు పోనిస్తలేరు. మేము మందు సత్యకాలం వచ్చింది మా పరిస్థితి. ఆఫీస్ కాడికి మందు బుడి తీసుకొని వస్తాం మేము. అధికారులను అడిగితే ఆయన చెప్తారు, ఆయన ఏం చెప్తారు, ఏం చేస్తాం చెప్పి ఆయన పోయినప్పుడు లీవ్ పెట్టిన అంటాడు. ఈయన లీవ్ కలెక్టర్ అడితేనో ఆఫీసర్ అనుకొని దేశవ్యాప్తంగా ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలు కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్న మెడికల్ పోస్ట్ స్టోర్లకు వ్యతిరేకంగా మెడికల్ షాపులు యాజమానులు స్వచ్ఛత బంద్ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా మెడికల్ షాపులు ఈ బంద్లో పాల్గొన్నట్లుగా వ్యాపారులు తెలిపారు. బంద్లో భాగంగా పలు నగరాలు, పట్టణాల్లో చిరు వ్యాపారులు, మెడికల్ షాపుల యాజమానులు తమ దుకాణాలను పూర్తిగా మూసివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్లో నకిలీ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లతో మందులు విక్రయిస్తూ భారీ డిస్కౌంట్ల పేరుతో యువతను వివిధ రకాల డ్రగ్స్కు అలవాటు చేస్తున్నారంటూ ఆరోపించారు. దీనివల్ల
దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడమే కాకుండా చిన్న మెడికల్ షాపుల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కార్పొరేట్ సంస్థలు స్వయంగా మందులు తయారు చేసి వాటిని తమ స్టోర్ల ద్వారా తక్కువ ధరలకు విక్రయించడం వల్ల స్థానిక మెడికల్ షాపుల వద్ద కొనుగోలు చేసేవారు తగ్గిపోయారని తెలిపారు. భారీ డిస్కౌంట్ల కారణంగా చిన్న వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN TV Telugu News.